హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా ఊరిలో అయితే శ్రీరాముల వారి కుంభాభిషేకం నాటికి మేమైతే ఈ విధంగా అయితే ముగ్గులతో సాయంత్రం టైంలో ఈ విధంగా ముగ్గులతో బాగా అలంకరణ అయితే చేసుకునేస్తామండి. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మాకు దేవుడి ఊరేగింపు అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా రాముల వారి కుంభాభిషేకం అంటే చెప్పనవసరం లేదు. 41 రోజు అయితే ఏ నాన్ వెజ్ అనేది తినకూడదనమాట. నిష్టలతో పూజ చేస్తూ బాగా సౌకర్యంగా ఉండాలన్నమాట. అంత శుభ్రంగా ఉండాలి. అలాగైతేనే మనకి రాముల వారి గుడికి ఒక ప్రత్యేకత ప్రాధాన్యం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుంది చూడండి. ముగ్గులతో అలంకరించేసి, మాది చిన్న ఊరండి, ఒక పల్లెటూరు, మారుమూల ఉండే ఒక చిన్న పల్లెటూరు అండి. చిన్న పల్లెటూరు అయినా ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడైతే రాముల వారి గుడి అయితే స్థాపిస్తున్నారు. చాలా కన్నుల విందుగా ఉందండి. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మా ఊరిలో ప్రత్యేకత ఏమిటంటే, కుంభాభిషేకం జరిగేటప్పుడు ఎవరైనా సరే దంపతులు వచ్చి కుంకుమార్చన చేసి యోగం అయితే స్టార్ట్ చేస్తారండి. చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. మనకి సౌభాగ్యం సుఖ సంతోషాలు బాగా వర్ధిల్లాలి అనేసి అనుకొని ఈ హోమం అయితే చేస్తారనమాట. ఊరి బాగోగు కోసం అని చెప్పేసి, ఊరు కూడా బాగుండాలి అనేసి అని చెప్పేసి హోమం అయితే వెలిగిస్తున్నారు. చూడండి, దంపతులందరూ వాళ్ళ హోమం దగ్గర వచ్చి పూజ అయితే చేసుకుంటున్నారు. మా ఊరు జనాభా అయితే అందరూ వచ్చేసారండి. చూడండి హోమం అయితే ఎలా వెలుగుతూ ఉందో. మాకైతే 15 మంది పూజారులు అయితే వచ్చారనమాట. వచ్చి ఒక్కొక్కరు హోమం దగ్గర మంత్రాలు అయితే చదువుతున్నారండి. చూడండి, మళ్ళీ తర్వాత ఏమంటే, ఇంకా తరువాత రాముల వారికైతే సీతారాముడు లక్ష్మణుడికైతే చూడండి ఏ విధంగా అలంకరణ అయితే చేస్తున్నారండి. ఇంకా ఊరేగింపు అయితే ఉంటుంది, దేవుని ఊరేగింపు అండి. తర్వాత మంత్రాలు అయితే ఎలా చదువుతారో చూద్దాం. ఆన్ అవుతుంది నీకు బోర్ అంటే ఎవరన్నా అడ్డం వస్తారని పతా ఉంది సైడ్ ఆపి अश्वदायी च गोधायी धरदायी च महागणे धनं मे अजुराद भूमये यशोदानगात्तरिजन्मलोभोनाशुभावने नमस्वाहा भवन्तु ज्ञानं वृत्तानं सूर्योत्तरैत्रयं या देवी सर्वभूतेषु विद्यमाये संगता नमस्ते नमो नमः स्वाहा नमस्ते नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण